సో అంటే ఒకటే మనకి హెడ్లైన్స్ చూసుకుంటే ఈవిడే మరి ఆవిడ పరిస్థితిలో డిఫెన్సో మరి ఏమిటో ఈవిడ చాలామంది డేటా ఆవిడ దగ్గర ఉంటుంది ఫోటోగ్రాఫ్స్తో పాటు చివరికి అరెస్ట్ చేయబోయే పోలీసులది కూడా అదే అడిగాం మేము. హౌ డిడ్ యూ మేనేజ్ టు క్లిక్ అ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద గై ట్రైంగ్ టు అరెస్ట్ యూ? నేను ఇలా పెట్టుకున్నాను వాళ్ళకి తెలియదని చెప్పి. సో ఆబ్వియస్లీ అది ఒక షార్ప్ రేస్. నేను అదే చెప్తున్నా, దట్ ఈస్ వాట్ ఈస్ ఇండికేటింగ్ దట్ షీస్ గాట్ అ క్రిమినల్ మైండ్ అంటున్నాను. దట్ ఈస్ వాట్. ఎందుకంటే మామూలు ప్రజలు అలా తట్టను కూడా తట్టదు. దే విల్ జస్ట్ గెట్ సర్ప్రైజ్ దట్ ఎవరినో వచ్చారని. జరుగుతున్నప్పుడు యువర్ మైండ్ ఈస్ ప్యారలల్లీ థింకింగ్ ఆఫ్ టు షూట్ ఏ వీడియో ఆర్ రికార్డ్ అన్ ఆడియో అనేది యు ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ దట్ జోన్ ఆఫ్ థింకింగ్. That is what is called a criminal mind. Yeah. Under political pressure or under top officials' pressure, is it possible to take any civilian and keep them in jail for 43 days? No. They can never do that to a woman, especially involved with drugs. Drugs-related cases lo ఇలాంటిది ఒక టాప్ అఫీషియల్ ప్రమేయంతో చేస్తాను మాత్రం నేను బిలీవ్ చేయను. ఇట్స్ ఇంపాసిబుల్ ద పోలీస్ క్యాన్ బి. ఇప్పుడు పోలీస్ కూడా హ్యూమన్ బీయింగ్సే. ఎస్, ఇట్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ద కాంటెక్స్ట్. బట్ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అరెస్ట్ వరకు చేయగలుగుతారు. రైట్. యూ కాంట్ ఈవెన్ పుట్ రిమాండ్ ఆన్ దట్. మీకు అందుకనే మీ ప్రాసెస్లో ఇన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తర్వాతే అలాంటిది వస్తుంది. వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలో ఒకటి. ఆ వ్యక్తి ఎందుకు చేస్తాడు అసలు? How does it make a difference to the police? Yeah, to the police or even the people concerned. Correct. ఇప్పుడు అమ్మాయిని వదిలించుకోవాలంటే వదిలించుకుంటారు. డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి 43 days రిమాండ్లో పెట్టడం అనేది రిడిక్యులస్ పాయింట్. అది ఇందులో ఇన్నేళ్ళు డ్రగ్స్ కేసులో లేకపోతే డ్రగ్స్తో లింక్స్ ఉన్నాయి అనే మనిషితో రాజ్ తరుణ్ సహజీవనం చేసినప్పుడు అతను కూడా కొద్దో గొప్ప ఉండుంటాయా, అతను తెలియకుండా ఇది అవుతుందా అని మధ్యలో వచ్చే కొంతమంది సో కాల్డ్ అంటే అనలిస్ట్ కావచ్చు, వాళ్ళు లావణ్య బిహాఫ్ మీద ప్రశ్నిస్తున్నారు. సి దట్ ఈస్ నాట్, ఐ మీన్ ఐ డోంట్ నో అబౌట్ దట్. ఎందుకంటే చాలామంది పక్కన వాళ్ళు తీసుకురాళ్ళు. అదే పర్సనల్ సెన్సిబిలిటీయా లేకపోతే టేస్టా లేకపోతే వాట్ దే థింక్ అబౌట్ ఇట్. సో ఐ థింక్ just because I am moving with some person who takes drugs, that doesn't automatically mean that you are also into drugs. Yeah. So ఈ అంటే ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆర్జీవి గారు, చెప్పులు చూపించుకోవడం డిబేట్ రూమ్ లైవ్స్లో, మనుషుల్ని పెట్టి బయట కొట్టించడం, ఒకళ్ళ మీద ఒకళ్ళ. నేను అదే అన్నాను, ఆల్ దట్ ఫర్ మీ ఇండికేట్స్ ఎ క్రిమినల్ మైండ్. ఇప్పుడు ఇంత మీడియాలో ఇంత హాట్గా ఉండే టోటల్ ఛానల్స్ 24/7 దాన్ని వాయిన్ చేస్తున్న టైంలో ఓకే, కోపం కంట్రోల్ చేసుకోలేక మీరు ఎవరినో కుట్టారా తిట్టారా అంతవరకు ఐ కెన్ అండర్స్టాండ్. ఎవరో మనుషుల్ని తీసుకెళ్ళి కొట్టడం అంటే అది ఇట్స్ ఏ గ్యాంగ్స్ చేస్తాయి అలాంటి పనులు. రౌడీ షీటర్ చేస్తారు ఆ కైండ్ ఆఫ్ థింగ్స్. యూనో, రౌడీ షీటర్ అలాంటిది ఒక అమ్మాయికి ఎలాగ సాధ్యం అవుతుంది? ఆబ్వియస్లీ ఆ అమ్మాయికి ఉన్న కంపెనీ అలాంటిది, విచ్ ఈస్ వాట్ ఈవెన్ రాజ్ తరుణ్ సేయింగ్. ఆ అమ్మాయికి ఉన్న చుట్టూ ఉన్న కంపెనీ ఈజ్ యాక్చువల్లీ వాట్ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయింది దానికి. అలాంటి కంపెనీ ఉందని క్లియర్గా అర్థమవుతుంది కదా. సో మామూలు మీరు పొద్దున ఎవరైనా గొడవ వస్తే మీరు రౌడీలు వస్తారా మీతో కొట్టడానికి? మీకు ఎక్కడ తెలుస్తుంది మీకు రౌడీని పట్టుకోవడానికి అసలు? మీ సినిమాలో రౌడీలు అప్పిస్తారని మీకు ఫోన్ చేస్తారు. సో బట్ యాక్చువల్లీ ఇది ఆన్ అ వెరీ సీరియస్ నోట్ సార్. సో మీకేమర్థమవుతుంది దట్ రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్య రిఫ్ట్ రావడానికి ఏవైనా కారణాలు అయి ఉండొచ్చు, బట్ తిన కంపెనీ కరెక్ట్ కాదని రాజ్ తరుణ్ ఫీల్ అయినట్టు మీరు భావిస్తున్నారు? ఐ విల్ టెల్ యూ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఈజ్ ఎ సెలబ్రిటీ. డెఫినెట్లీ కంపేర్డ్ టు హర్ ఈజ్ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్, ఫేమస్ విత్ మనీ XY. ఒక టైంలో కాదు, ఇప్పుడు చిన్నప్పుడు అంటే ఒక 10 years 11 వాట్ ఎవర్ ఇయర్స్ బ్యాక్ వెన్ హీ వాజ్ నాట్ అన్ యాక్టర్, అప్పుడు ఇద్దరు సమానం అనుకోదాం. ఆ టైంలో స్టార్ట్ అయిన రిలేషన్షిప్ ఇప్పుడు 10 years తర్వాత రాజ్ తరుణ్ సెలబ్రిటీ స్టేటస్కి వచ్చింది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే, గోల్డెన్ రిట్రీవర్ అని ఒక కుక్క ఉంటుంది. ఇట్స్ వెరీ లార్జ్ డాగ్. అవును. షువావా అని ఇంకో కుక్క ఉంటుంది, వెరీ స్మాల్ డాగ్. ఆల్మోస్ట్ గోల్డెన్ రిట్రీవర్ పా దగ్గర ఉంటుంది సైజ్, 6 inches ఉంటుంది అంతే హైట్. నేను ఒకళ్ళ ఇంటికి, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ ఆడి దగ్గర 2 ఉన్నాయి. వాడు అది షో మాట్లాడతా అని దాన్ని వాయించేస్తాం. ఇది గోల్డెన్ రిట్రీవర్ని.
అదేమో ఇలా కొంచెం ఇలా అణిగిమణి ఉంటుంది గోల్డెన్ రిట్రీవర్. అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. సో నేను అప్పుడు ఆయన అడిగాను ఓనర్ని, ఏంటది అంటే, సరే ఇప్పుడు ఈ రెండు చిన్నగా ఉన్నప్పుడు ఒకే సైజు ఉండేవి పుట్టినప్పుడు, అవి పెరిగినప్పుడు ఇది ఎంత అయిపోయింది, ఓకే ఇది ఎంత అయిపోయేసరికి ఇప్పుడు చివావా మాటికి అది దీనికన్నా పెద్దగా ఉంది, దానికి ఎక్కువ బలం ఉందని గుర్తు రాకుండా మాటికి కరుస్తూ ఉంటుంది దాన్ని. గోల్డెన్ రిట్రీవర్కి ఆ థాట్ రాకూడదు. I think Lavanya is a Chihuahua and this guy is a golden retriever. ఏదే అనాలజీలో ఇన్ కంపారిటివ్ ఆస్పెక్ట్ ఆ కాంటెక్స్లో. అప్పుడు మాటికి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆడవాళ్ళకు ఉన్న జనరల్ టెండెన్సీ కూడా, అంటే ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీబడి, ఒక నేను తన ప్రియురాల్ని, నేను తన గర్ల్ ఫ్రెండ్, నేను తన భార్య అనే ఈ టైటిల్ ఎప్పుడైతే వచ్చిందో, దే విల్ స్టార్ట్ హ్యావింగ్ ఎ డామినెన్స్ ఆన్ దట్ పర్సన్ కాన్స్టెంట్లీ, to make him feel guilty, to make him feel grateful, to make him feel నేను ఇంత ఇచ్చేసాను నీకోసం, అంత చేసాను అని ఆ గిల్ట్ తెప్పించడానికి ఆ ప్రాసెస్లో ఉంటారు. యూనో అది ఒక పర్టిక్యులర్ టైంలో ఒక లిమిటింగ్ పాయింట్కి వస్తుంది, ఒక స్ట్రెచ్ అవుతుంది, ఒక లిమిట్ అక్కడ తిరుగుతుంది. సో ఇప్పుడు ఏ రోజైతే గోల్డెన్ రిట్రీవర్ సడన్గా అది ఒక బయటికి అయిపోయింది షో పని. సో ఇప్పుడు మీరు అదే ఆ సెన్స్ ఆఫ్ రైటియస్నెస్ తోటి నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అంటే, షీఈస్ ట్రైంగ్ టు గార్నర్ పబ్లిక్ సింపతి, విచ్ ఇస్ ద రీజన్ మీడియాకి రావటం, పోలీస్ కంప్లైంట్ చేయడం అనేది అది పాయింట్. దెన్ ఇంకా లీగల్గా ఒకవేళ ఛాన్స్ ఉంటే ఏదన్నా డబ్బులు. సో అండ్ ఒకసారి మీరు ఆ రూట్లోకి వెళ్ళారంటే దెన్ మీ కంట్రోల్ లేకుండానే స్పైరల్ అయిపోతూ ఉంటుంది. అదే అంటే మీరు అది పర్ఫెక్ట్గా చెప్పారు. ఎలా అయితే మీరు మాఫియా సినిమాలు తీశారు కాబట్టి అందులోకి వెళ్ళాక యాక్షన్ రియాక్షన్ ఉంటుంది. అండ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్. కరెక్ట్. సో ఈ రికార్డింగ్ లో కీప్ ఆన్ డెవలపింగ్, అది మీ కంట్రోల్ కూడా ఉంది ఇంకా స్క్రిప్ట్ దాని తర్వాత. అదే అంటిల్ కదా, కరెక్ట్. ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగినప్పుడు అమ్మాయి సైకో అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు, అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని అంటున్నారు. బట్ ఫ్రాంక్లీ తను ఎవిడెన్సెస్ బయట పెట్టడం, గొంతెత్తి ప్రశ్నించడం, ఇవన్నీ కూడా తన్ని సైకో అని చిత్రీకరించడానికి ఒక దారి తీసాయి. ఇప్పుడు నా బేసిక్ పాయింట్ ఏంటంటే, కామన్ సెన్స్ టెల్స్ మీ, ఇప్పుడు ఎమోషనల్ లాస్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ కాజెస్ ఫర్ సైకోపాథిక్ బిహేవియర్. యూనో ఇప్పుడు ఒక పర్టికులర్ టేప్లో అమ్మాయి ఉమ్ములూసి కొట్టేసి ఏదో లాంగ్వేజ్ మాట్లాడేసి దానికన్నా ఎక్కువ ఒక దెయ్యం పట్టినట్టుగా అరుస్తుంది. యూనో నాకు ఫ్రాంక్గా నేను ఎగ్జార్సిస్ట్ సినిమా చూసినప్పుడు కూడా అంత భయపడాలి వాయిస్ నోట్ విన్నాక. అంటే దట్ షోస్ ఎక్స్ట్రాడినరీ అబ్సల్యూట్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఎమోషన్ ఆర్ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ టు స్కేర్ ది అదర్ పర్సన్. అండ్ యు ఆర్ సేయింగ్ నో మ్యాటర్ హౌ మచ్ ది అదర్ పర్సన్ వుడ్ హ్యావ్ హర్ట్ యు ఆర్ బిట్రేడ్ యూ, అలాంటి లాస్ ఆఫ్ కంట్రోల్ మనకు ఉండకూడదు అంటారు. అలా ఉంది అంటే సైకోపాథిక్ అంటారు. నేను చాలా మంది దెబ్బలాడుగా ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ మెన్ అండ్ విమెన్ ఫైట్ అండ్ ఆల్ దట్. కానీ ద పాయింట్ ఇన్ ద క్రియేటివ్, ఇప్పుడు వెన్ షీ టాక్డ్ అబౌట్ హిస్ మదర్ ఆర్ ఎక్స్ ఆర్ వై, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు సే దోస్ థింగ్స్.